సార్ ఇన్ని చెప్తారు, సైన్స్ అంటారు, సైంటిఫిక్‌గా వైద్యం చేస్తున్నాం అంటారు. చాలామంది మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాక పేషెంట్స్, రోగులు జీవితకాలం మత్తు మందులు వాడుతున్నారు. డాక్టర్లు జీవితకాలం మత్తు మందులు వాడిస్తున్నారు అనే ఒక అపప్రద మీ మీద ఉంది. అది నిజమా? రూమరా? లేకపోతే ఎంతో కొంత నిజముందా? దీనికి కొంచెం వివరంగా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మానసిక వైద్యుల దగ్గరికి వచ్చే రోగులకు మందులు వాడటం సైకోఫార్మకాలజీ లేదా ఫార్మకోథెరపీ అనే వైద్య చికిత్స అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చెస్ తర్వాత అప్రూవల్ వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిసిన్స్ వాడటం అనేది జరుగుతూ ఉంది. వీటిని యాంటీసైకోటిక్స్ అంటారు, యాంటీ డిప్రెసెంట్స్ అంటారు, బెంజోడైజెపిన్స్ అంటారు, యాంగ్జోలైటిక్స్ అంటారు, మూడ్ స్టెబిలైజర్స్ అంటారు. రకరకాల సబ్ డివిజన్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అలాగే మేజర్ ట్రాంక్లైజర్స్ అంటారు, మైనర్ ట్రాంక్లైజర్స్ అంటారు. రకరకాల డ్రగ్స్ ఫార్మకాలజీలో వాడటం జరుగుతూ ఉంది. అయితే వ్యాధిని బట్టే నిర్ధారించి మెడిసిన్స్ వాడటం జరుగుతూ ఉంది. కొన్ని రకాల మందులకి మొదట్లో ఇనీషియల్గా కొంత ఒక వారం 10 రోజుల పాటు కొంచెం మగతగా మత్తుగా కొంతమందికి మాత్రమే ఉంటుంది, కానీ అది జీవితకాలం ఉండేది కాదు. ఆ మెడిసిన్ అతని బాడీకి సూట్ అయ్యాక, డోస్ అడ్జస్ట్ అయ్యాక అతనికి థెరపటిక్ బెనిఫిట్ మెడిసిన్ ద్వారా కలిగే లాభాన్ని చేకూర్చి ఆ పేషెంట్కి మగతా ఏమీ లేకుండా తన దైనందిన కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకునే సామర్థ్యవంతుడిగా చేయటమే మానసిక వైద్యుడి యొక్క గోల్, టార్గెట్. కాబట్టి ఆ విధంగానే చేస్తాము. ఇనీషియల్గా ఏదో 4-5 రోజులు 10 రోజుల పాటు కొద్దిగా మగతుందని, ఒక గంట ఎక్కువ నిద్రపోయాడని మత్తు మందులు ఇస్తున్నారని, ఇంకోటి జీవితకాలం వాడిస్తారా? అనేక రకాల మానసిక రుగ్మతలకు కాల పరిమితికి లోబడే మందులు వాడతాం. డిప్రెషన్కి కొంతమందికి 6 నెలల నుండి సంవత్సరంన్నర దాకా వాడటం జరుగుతుంది. యాంగ్జైటీకి కొన్ని వారాలు మాత్రమే మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. ఫోబియా కొన్ని వారాలు మాత్రమే వాడటం జరుగుతుంది. సైకోసిస్, స్కిజోఫ్రీనియా లాంటి జబ్బులకి కనీసం 1-2 సంవత్సరాలు మందులు వాడటం జరుగుతుంది. అలాగే ఎఫెక్టివ్ డిజార్డర్స్లో కూడా. అయితే ఈ సైకోసిస్, స్కిజోఫ్రీనియా, ఎఫెక్టివ్ డిజార్డర్స్లో కొంతమందికి జబ్బు దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి, అంటే ఒక రిలాప్సెస్, రెమిషన్స్ వస్తూ దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులుగా కొంతమంది మాత్రం ఈ జబ్బులో ఉంటారు కాబట్టి వాళ్ళకి దీర్ఘకాలికంగా యాంటీసైకోటిక్ మెడికేషన్ కానీ, మూడ్ స్టెబిలైజర్ మెడికేషన్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలా కొంతమందికి మాత్రమే వాడటం. ఇప్పుడు మనం శారీరకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, అనేక రకాల మెడిసిన్స్ వాడుతున్నాం, మానేస్తున్నాం. అయితే కొంతమంది ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే కీళ్ల జబ్బుల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఆస్తమా చూసే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చిన మందులు జీవితకాలం వాడుతున్నారు. వాళ్ళని ఇలా ప్రశ్నించరు, ఏంటండి జీవితకాలం వాడాలా, అద్దా ఇదా అని. ఎందుకంటే అవి ఆల్రెడీ తెలుసు వాడాలి అని. ఒకసారి డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యాక ఆల్మోస్ట్ జీవితకాలం, బీపీ జీవితకాలం, గుండె జబ్బులు జీవితకాలం, ఆస్తమా, కీళ్ళ జబ్బులు, ఇలాంటివన్నీ కూడా మరి జీవితకాలం వైద్యం పొందుతూనే ఉన్నాం. అది ఆ డాక్టర్కి సరదా కాదు, సంతోషం కాదు, పేషెంట్కి తప్పనిసరి వాడుతున్నారు. అలాగే మానసిక వైద్యంలో కూడా మానసిక వైద్యుడికి సరదా కొద్దో సంతోషం కొద్దో వాడటం కాదు అది. ఆ పేషెంట్కి దీర్ఘకాలికమైన చికిత్స అవసరం ఉన్న వ్యక్తికి, జీవితకాలం అవసరం ఉన్న వ్యక్తికి జీవితకాలం వాడటం జరుగుతుందే కానీ ఇలాంటి అపవాదులు వేస్తారు, వేయించుకోవాలని ఏ మానసిక వైద్యుడు ఇష్టపడ్డు. సో ఇది శాస్త్రీయబద్ధంగా ఆలోచించి అవగాహన చేసుకుంటే ఇలాంటి రూమర్స్ మానసిక వైద్యుల మీద అనతి కాలంలోనే తొలగిపోతాయి.